నమస్కారం. GX9 న్యూస్ వీక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొలువుదీరి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందా? ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు ఎక్కడి వరకు వచ్చింది? రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అమరావతి మరియు పోలవరం రీస్టార్ట్. కూటమి ప్రభుత్వం రాగానే మొదటి ప్రాధాన్యతగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను, అలాగే రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు పెట్టించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రప్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. పెన్షన్ల పెంపు, డోర్ డెలివరీ. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేస్తూ పేద ప్రజల్లో భరోసా నింపారు. ఉచిత ఇసుక విధానం మరియు పరిశ్రమలు. భవన నిర్మాణ కార్మికులకు ఊరటనిస్తూ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం, అలాగే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవ చూపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాల్లో మౌలిక వసతి కల్పనకు, ఉపాధి హామీ నిధుల సద్వినియోగానికి గట్టి పునాది వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు దీపం పథకం. మరోవైపు కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించి కోట్లాది మంది మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించి, అంతేకాకుండా దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా విజయవంతంగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అన్నదాతకు అండగా మరియు యువతకు మెగా డిఎస్సి. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించడంతో పాటు అన్నదాతలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో పాటు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇక నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేసి వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త పాలసీలను తీసుకువచ్చింది. మొత్తానికి చూసుకుంటే ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం కేవలం పాత ప్రాజెక్టులను పట్టాలెక్కించడమే కాకుండా నూతన పారిశ్రామిక విధానాలలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి పాలన ముందుకు సాగుతుంది. మరి ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మా GX9 న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి GX9 న్యూస్. నమస్కారం.